అందరికీ నమస్తే అండి. ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మేధావి మరియు సంఘ సంస్కర్త అయినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకొని ఏదో చిన్నగా మేము ఆయనకి నివాళులు అర్పించాలని మా ఊళ్ళోను నందన ఫౌండేషన్ ద్వారా నేను మా పిల్లలతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కూడా తీసుకొచ్చాను. పిల్లలందరూ వచ్చి చక్కగా ఆయనకి నివాళులు అర్పించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మరి ఆయన సంఘ సంస్కర్త అయినటువంటి జ్యోతిరావు పూలేకి, అదేవిధంగా ఇంకొక 3 రోజుల్లో 14వ తారీఖున మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కూడా ఉంది. ఈ నెల ఏ నెల పిల్లలు? ఏప్రిల్ నెల. అంటే ఇది ఏప్రిల్ నెల. మనం ఏప్రిల్ నెల అంటే మామూలుగా ఏం చేస్తాం? ఏప్రిల్ ఫూల్ అంటాం కదా. ఏప్రిల్ నెల ఫూల్స్ నెల మాత్రం కాదు. చాలామంది పెద్దవాళ్ళు పెట్టి ఏం చేశారంటే ఏప్రిల్ అనేదానికి ఫూల్స్ మంత్ అని పెట్టారు. కానీ ఇది ఫూల్స్ నెల మాత్రం కాదు. ఎలాగో చెప్పమంటారా? మీకు అదే విషయాన్ని చెప్తాను నేనండి పిల్లలు. ఒక ఏప్రిల్ నెలలోను 5వ తారీఖున ఎవరి జయంతి జరిగింది? డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి జరిగింది. ఆయన ఒక మహనీయుడు, మహానుభావుడు కదా. ఈరోజు తారీఖు ఎంత? 11వ తారీఖున ఎవరి జయంతి జరుగుతుంది? జ్యోతిరావు పూలే గారి జయంతి జరుగుతుంది. సో 2 అయినాయి కదా. 14వ తారీఖు ఎవరి జయంతి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి. అంటే ఈ నెలలో ఎంతమంది జయంతులు జరిగినాయి? 2 జరిగినాయి, 3వ జరుగుతుంది కదా. అంటే 3 మంది, 3 కూడా చాలా మహనీయులు. తెలుసా పిల్లలు? డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు, అయితే ఆయన ఫోటో లేదు ఇక్కడ, ఆయన ఫోటో కూడా పెడదు. బాబు జగజ్జీవన్ రావు గారు ఆయన కూడా సంఘ సంస్కర్త. చాలా పదవులు చేసి లేబర్స్కి కూడా చాలా ఉపయోగపడే విధంగా ఆయన చేశాడనమాట. డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారిది ఏప్రిల్ 5వ తారీఖున ఆయన పుట్టినరోజు. సో చనిపోయాడు కాబట్టి జయంతి అంటాం అనమాట. ఇప్పుడు ఇవాళ 11వ తారీఖున సంఘ సంస్కర్త, మహామేధావి అయినటువంటి పూలే గారి జయంతి. ఇంకా 3 రోజుల్లో మహానుభావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి జరుగుతుంది. సో ఈ నెల ఏ నెల అనాలి? ఫూల్స్ నెల అనాలా అనకూడదా? ఎట్టి మాత్రాన్ని కూడా అనకూడదు. మీరు కూడా రేపు నుంచి ఒకటి అలవాటు చేసుకోవాలి. ఏప్రిల్ ఫూల్ చేయడం మానేయాలి, ఓకేనా? ఎందుకంటే ఇది ఫూల్స్ మంత్ కాదు, మహనీయులు జన్మించిన నెల కాబట్టి మనకు ఎంతో వాళ్ళ జీవితాలు ఉపయోగపడతాయి, ఆదర్శనీయంగా ఉంటాయి, అవునా కదా? సో మనం కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ ఫూల్ అనేది చేయకూడదు. చేస్తామా? మళ్ళీ చేయకూడదని చెప్పండి. చేయకూడదు మనం, ఎందుకంటే మహనీయులు పుట్టిన నెల ఇది. అంటే మనకు పండగ నెల అనమాట. మనం 3 పండుగలు నెలలో చేసుకుంటాం కాబట్టి ఏప్రిల్ ఫూల్ మాత్రం చేయకూడదు, ఓకేనా? మీకు శాతనైతే ఆ రోజున తల్లిదండ్రులని ఒప్పించి మన ఇంటి పెరట్లో ఏదో ఒక మూల ఒక మొక్కను పాతాలి, ఓకేనా? ఫూల్ చేస్తే ఏమవుతుంది? అవతల నవ్వుతాడు, మనం నవ్వుతాం. కానీ అదే ఒక మొక్కను పాతితే మొక్క వల్ల ఏమొస్తుంది? మనకి పూలు, చెట్టు అయితే నీడ వస్తుంది. సో ఎంతోమందికి ఉపయోగపడుతుంది కదా, ఆక్సిజన్ వస్తుంది. వెరీ గుడ్, చూసారా? కాబట్టి ఈ నెల మనం ఫూల్స్ మంత్గా చేసుకోకూడదు. మహనీయులు పుట్టిన నెల కాబట్టి, మహనీయులు జన్మించిన నెల కాబట్టి మనం దాన్ని పండగలా చేసుకోవాలి, ఓకేనా? 1 by 1 వచ్చి కొద్ది పువ్వులతో మహాత్మా జ్యోతిరావు పూలేకి నివాళులు అర్పిస్తారా? నందన కొంచెం పూలు వేయమ్మా అక్కడ. నందు నువ్వే ఎయ్, ఫస్ట్ తక్కువ వేయి. వెరీ గుడ్, పక్కొచ్చి జాయిగా. ఓకే, నెక్స్ట్ రండి అమ్మా. నెక్స్ట్ నిశాంత్. వెరీ గుడ్, రైట్. జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే. జోహార్ చెప్పండి. జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే. జోహార్ బాబు జగజ్జీవన్ రావు. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వెరీ గుడ్. అయితే పిల్లలు ఏనండి, జ్యోతిరావు పూలే ఒక సంఘ సంస్కర్త, ఓకేనా? ఆయన భారతీయ సామాజిక సంస్కర్త అనమాట. అతను అంటరానితనం, కుల వ్యవస్థ వీటిని నిర్మూలించి మహిళోద్ధరణ కృషి చేశాడు అనమాట. మన జ్యోతిరావు పూలే గారి భార్య, ఆ తల్లి ఈ రోజున సావిత్రి సాయి పూలే. ఆయన తల్లే మనకు చదువుల తల్లి. మనం ఎవరిని పూజిస్తున్నాం? చదువుల తల్లి అంటే సరస్వతీదేవిని పూజిస్తున్నాం కదా. అసలు సరస్వతీదేవి మనకి చదువుల తల్లి మామూలుగా కాదు. మనకి ఆ రోజున మొట్టమొదటి టీచర్ ఎవరంటే, మనం ఎవరి పేరు చెప్తున్నాం? ఎవరి పేరు తెలియక మన టీచర్ పేరు లేదంటే సరస్వతీదేవి పేరు చెప్తున్నాం. కానీ మొట్టమొదటి టీచర్ ఎవరంటే సావిత్రిబాయి పూలే. అంటే
డాక్టర్ పూలే గారి భార్య అనమాట. ఓకేనా? ఆ తల్లిని మనం పూజించాలి. ఆయన అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన సంఘ సంస్కర్త. మతాలు కులాలు అనేవి లేకుండా చక్కగా సంఘ సంస్కరణ చేసి పూలే ఒక ముఖ్యమైన వ్యక్తిగా నిలబడ్డాడు అనమాట. తన భార్య సావిత్రిబాయి పూలే భారతదేశంలో మహిళా విద్యకు మార్గదర్శకురాలు, మొదటి టీచర్ అనమాట ఆవిడ. ఓకేనా పిల్లలు? ఏళ్ళ జీవితాలు మనకి ఎంతో ఆదర్శవంతం అనమాట. భారతదేశంలో మహిళా విద్యకు మార్గదర్శకురాలు ఆమె. అతను మహిళలకు, తక్కువ కుల ప్రజలకు విద్యను అందించే ప్రయత్నాలుగా ప్రసిద్ధి చెందాడు. మహిళలు, తక్కువ కులస్తులైన అంటే ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించిన వారికి విద్యను నేర్పడం కోసం ఎంతో కృషి చేశారు. ఎవరో జ్యోతిరావు పూలే గారు. జ్యోతిరావు గారు మనం బాగా స్మరించుకోవాలి. ఓకేనా? అయితే పూలే బాలికల కోసం మొదటి పాఠశాలను 1848లో పూణేలో ప్రారంభించాడు, అంటే మహారాష్ట్రలో. అతను వితంతువుల కోసం ఒక గృహాన్ని కూడా స్థాపించాడు. వితంతువులు అంటే భర్తలు చనిపోయిన వాళ్ళు గట్రా ఉంటారు కదా, అలాంటి వారి కోసం ఒక గృహాన్ని స్థాపించారన్నమాట. భారతదేశ బాలికల కోసం ఒక పాఠశాల ప్రారంభించిన మొట్టమొదటి స్థానిక భారతీయులలో ఈ జంట ఉన్నారు. అంటే జ్యోతిరావు పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు ఇద్దరు జంట కూడా మొట్టమొదటి టీచర్లు అనమాట. మనకి వాళ్ళే మనకి మార్గదర్శకులు. విద్య యొక్క విశ్వనీకరణను మొదటి సంస్కర్త కూడా ఈయనే. భారతదేశ ప్రథమ సామాజిక తత్వవేత్త, సమన్యాయ సత్యశోధకుడు జ్యోతిరావు పూలేపై వచ్చిన వ్యాసాలు అనమాట. ఆయన సంఘ సంస్కర్త. ఆయన మనం ఎప్పుడు కూడా స్మరించుకోవాలి. ఓకేనా? జోహార్ జ్యోతిరావు పూలే, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు. ఆ మహనీయుల జీవితాలు మనకు ఎంతో ఆదర్శం కాబట్టి మనం ఆయన ఎప్పుడు కూడా స్మరించాలి. ఓకేనా? మరొకసారి అందరూ కూడా ఆ మహనీయులకి నమస్కారం చెప్పుకోండి. ఓకేనా? ఇంకా 3 రోజుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కూడా జరుగుతుంది కాబట్టి అడ్వాన్స్ గా మనం ఆయన నివాళులు అర్పించేసాం. ఆ రోజున అవకాశం ఉంటే ఆ రోజున కూడా అంబేద్కర్ చేసి, ఆ రోజున అంబేద్కర్ బర్త్డే జయంతి రోజున అవసరమైతే అందరం కూడా ర్యాలీ చేసుకుంటా మనం నివాళులు అర్పించడానికి వెళ్దాం. ఓకేనా? జై హింద్. మనం ఇప్పుడు ఎవరు జయంతి చేసాం? మొన్న చేసుకున్నదే డాక్టర్ బాబు. వెరీ గుడ్. 3 రోజుల తర్వాత జరిగే జయంతి ఎవరిదే? వెరీ గుడ్. ఇలాగే మీరు ప్రతి ఒక్కరి డేట్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏప్రిల్ నెల ఫూల్స్ నెల కాదు, మహనీయుల జయంతులు జరిగిన నెల కాబట్టి మనకు పండగల నెల అనమాట. ఇది 3 పండుగలు జరుగుతుంది ఈ నెలలో. 5వ తారీఖు జగజ్జీవన్ రావు గారి జయంతి, 11వ తారీఖు ఈరోజు జ్యోతిరావు పూలే జయంతి, 14వ తారీఖు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి. పండగ నెల ఇది. ఏప్రిల్ ఫూల్స్ అసలు చేయొద్దు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ. మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్లో పెట్టండి. ఓకే, మన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మీ యొక్క లైక్ మాకు ఎంతో ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.